కాకినాడ రూరల్ ఇంద్రపాలెం బ్లాకుల దగ్గర రావి చెట్టు క్రింద శ్రీ షిరిడి సాయిబాబా దేవస్థానం నందు 5వ వార్షికోత్సవం గురు పౌర్ణమి సందర్భంగా గురువారం తెల్లవారుజాము నుంచి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు అర్చనలు నిర్వహించారని, ఈ పవిత్రమైన రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారని, అనంతరం శ్రీ షిరిడి సాయిబాబా అన్న సమారాధన భక్త భజన మండలి వారు సుమారు 4000 మందికి భారీ ఎత్తున అన్న సంతర్పణ నిర్వహించారని ఆలయ అర్చకులు సింహాద్రి అప్పన్న మీడియాకు తెలియజేశారు. కార్యక్రమంలో భక్త భజన మండలి సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ 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 షిరిడి సాయిబాబా ఆలయం నందు ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా 4000 మంది భక్తులకు మహా అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. కావున సాయి భక్తులందరూ ఇచ్చేసి ఆహారాలు అధికంగా స్వీకరించి జరగాల్సిందిగా కోరుతున్నాం. విరాళాలు ఇచ్చే భక్తులు ఎవరైనా ఉంటే ఆలయం వద్ద వచ్చి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. स्वामी गोत्रपेर स्वामी जनकल गोत्रोद्भवस्य क्षेत्रसेकरनामदेवस्य नवदेवस्य रत्नावतीनामदेवस्य भगवता साई पृथ्वी कृष्णानामदेवस्य तन्मयी साई शिवानीनामदेवस्य अवतानां देवस्य देवैदेवैनानो ఇంకో కౌంటర్ ఉంది కదన్న గారు. అది నాది. ఎందుకంటే మన భూమి రావడానికి కారణం తల్లిదండ్రులు కొంతమందికి అనేక ఓపిక ఇప్పుడు ఇక్కడ ఈ రోజుగా కల్పించేది బాగుంటుంది. అందుకని అందుకండి మీ మనసులో ఏ కోరుకున్నా కోరిక చెప్పుకుంటూ కోరుకోండి. చాలా వరకు కళ్ళబెట్టుకోండి. అమ్మా ఇక్కడ దగ్గరికి దండం పెట్టుకోండి. దాదాపు పట్టుకోండి. హిమాలయం పట్టుకోవాలా తల్లి స్మరించే రోజు మన భారతం ముందు గవర్నర్ అంటే ఒకటి రోజు పదం సరికాదు సూర్యశిక్ష జీడిపప్పు 3 రకాల కూరలతో
4 రకాల స్వీట్లతో పూర్ణం పూరి అండి. పూర్ణం పూరి అంటే తెలుసండి, పూర్ణం పూరి అంటే పూర్ణ ఆయుష్ అన్నమాట. మనిషికి సామలకోట రోడ్లో రావి చెట్టు కింద వేయించేస్తున్న శ్రీ షిరిడి సాయిబాబా వారి ఆలయం వద్ద 5వ వార్షికోత్సవ గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు ఉదయం తెల్లవారు 4 గంటల నుండి క్షీరాభిషేకాలు మరియు మధ్యాహ్నం 11 గంటల నుండి 4,000 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేయుచున్నామండి. ఈ కార్యక్రమం అంతా కూడా శ్రీ షిరిడి సాయిబాబా అన్నదాన సమాజం వారిచే జరుగుతున్నది. కావున భక్తులు 50 మంది ఇచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందుతారని కోరుచున్నాం.